Okay, welcome back. In this video, మనం పాలిసెట్ అండ్ ఏపీఆర్డిసి ప్రీవియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ చూస్తున్నాం. ఇందులో కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో ప్రీవియస్ 2 వీడియోస్ లో 15 క్వశ్చన్స్ చూసాం. నౌ ఈ వీడియోలో ఇంకొక 11 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఓకే, నెక్స్ట్ 31 question. The saturated hydrocarbon is saturated hydrocarbon కి సెకండ్ ప్రైమరీ సఫిక్స్ ఏమొస్తుందంటే ఏఎన్ అని వస్తుంది. రూట్ వర్డ్ తర్వాత ఏఎన్ అని వస్తే సాచురేటెడ్ హైడ్రోకార్బన్, రూట్ వర్డ్ వెంటనే ఏఎన్ అని రావాలి. పెంటీన్ అన్సాచురేటెడ్, బ్యూటీన్ అన్సాచురేటెడ్, హెక్సైన్ అన్సాచురేటెడ్, పెంటేన్ saturated. So saturated compound అంటే చివర్లో name ends with an. So option 2, second option is the right answer. Next, the reaction C3H6 plus H2 gives rise to C3H8. C3H6 ని ఏమంటారంటే ప్రొపీన్ అంటారు. ప్రొపీన్, ఓకేనా. CnH2n డబుల్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్ ఉన్నప్పుడు ప్రొపు, డబుల్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఈన్. సో ప్రొపీన్ హైడ్రోజన్ యాడ్ చేస్తే యాడ్ అయిపోయి C3H8 వచ్చింది, ప్రొపేన్ వచ్చింది. ఓకేనా. ఇలా హైడ్రోజన్ అడిషన్ జరిగిపోయింది కాబట్టి ఈ ప్రాసెస్ ఏమంటారంటే అడిషన్ రియాక్షన్ అంట. అంటే 2 కాంపోనెంట్స్ అండర్గో కంబైన్ టు గివ్ ఏ సింగిల్ ప్రోడక్ట్, దెన్ ద ప్రాసెస్ ఇస్ సెడ్ టు బి అడిషన్ రియాక్షన్. సో ఆన్సర్ ఏంటి? అడిషన్. ఆప్షన్ నెంబర్ 2, సెకండ్ ఆప్షన్, అడిషన్ రియాక్షన్. Next, the process of obtaining alcohol from molasses of starch is called. Molasses, చెరుకు రసం, జ్యూస్ తీసుకొస్తాం కదా, ఆ జ్యూస్ లో స్టార్చ్ ఉంటుంది చెరుకు రసంలో. ఆ స్టార్చ్ నుంచి మనం ఆల్కహాల్ ను ప్రిపేర్ చేస్తాం. ఈ ప్రాసెస్ ఏమంటారు? ఫర్మెంటేషన్ అంటారు. ఏమంటారైనా? ఫర్మెంటేషన్. ఆ షుగర్ జ్యూస్ లో నుంచి దానికి ఇన్వర్టేజు, జైమేజు 2 ఎంజైమ్స్ యాడ్ అవుతాయి. అంటే బిఫోర్ దట్ ఈస్ట్ యాడ్ చేస్తాం. ఈస్ట్ ఇన్వర్టేజ్, జైమేజ్ అనే 2 ఎంజైమ్లను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్వర్టేజ్ ఏం చేస్తుందంటే మన షుగర్ లో ఉన్న సుక్రోజ్ ని, ఆ షుగర్ కేన్ జ్యూస్ లో ఉన్న సుక్రోజ్ ని గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గా మారుస్తుంది. ఆ గ్లూకోజ్ ని జైమేజ్ అనే మరో ఎంజైమ్ ఇథైల్ ఆల్కహాల్ గా మారుస్తుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ ని ఫర్మెంటేషన్ అంటారు. సో ఫర్మెంటేషన్, ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్, ఆల్కహాల్ ఇస్ ప్రిపేర్డ్ బై ద ఫర్మెంటేషన్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. దాన్ని తిప్పడిగాడు. ఆల్కహాల్ ని మొలాసిస్ ఆఫ్ స్టార్చ్ దాని నుంచి ప్రిపేర్ చేస్తే ఏమంటారు? ఫర్మెంటేషన్ అంటారు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? ఆల్కహాల్ ఇస్ ప్రిపేర్డ్ బై ద ఫర్మెంటేషన్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్. ఏ కాంపౌండ్ ను ఫర్మెంటేషన్ చేస్తే ఆల్కహాల్ వస్తుంది అన్నాడు. సో ఎవరిని చేస్తే? స్టార్చ్ నే కదా. చూడు, కానీ కేన్ కాదు. కేన్ అంటే షుగర్ కేన్. షుగర్ కేన్ డైరెక్ట్ గా దాని నుంచి మనం ఆల్కహాల్ తీయలేము. తర్వాత ప్రెస్ మడ్ అంటే షుగర్ కేన్ నుంచి జ్యూస్ అంతా తీసాక ఆ ఫైనల్ గా మిగిలేటువంటి వేస్ట్, ఆ షుగర్ ఫ్యాక్టరీ నుంచి వేస్ట్ బయటకు వస్తుంది, నల్లగా మట్టిలాగా వేస్ట్ గా వస్తుంది. ఓకేనా. దాన్ని పొలాలకు ఎరువులుగా కూడా వాడచ్చు. ఓకేనా. ప్రెస్ మడ్ అంటారు దాన్ని. తర్వాత బగాసే అంటే ఏంటంటే మనకు బయట చెరుకు రసం తాగుతుంటాం, వాళ్ళు షుగర్ కేన్స్ మిషన్ లో పెట్టి క్రష్ చేసి జ్యూస్ తీస్తారు. ఆ వేస్ట్ పిప్ ఎంత బయటకు వస్తుందే దాన్ని బగాసే అంటారు. సో దాని నుంచి ఏం రాదు, ప్రెస్ మడ్ నుంచి రాదు, షుగర్ కేన్ నుంచి నేరుగా రాదు, అందులో ఉన్న షుగర్ జ్యూస్ అయినా స్టార్చ్ నుంచి వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ 3. పైన క్వశ్చన్ తిప్పి అడిగాడు చూడు. అంటే ఆల్కహాల్ ప్రిపరేషన్ పైన 2 times క్వశ్చన్ అడిగాడు. ఓకేనా. స్టార్చ్ నుంచి ఆల్కహాల్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ ఏమంటారంటే ఫర్మెంటేషన్ అన్నాం. ఫర్మెంటేషన్ ప్రాసెస్ లో ఆల్కహాల్ దేని నుంచి ప్రిపేర్ చేస్తారన్నాడు? స్టార్చ్ నుంచి. తిప్పి అడిగాడు అంతే క్వశ్చన్. 2 times వచ్చింది క్వశ్చన్. ఓకే. ఇథైల్ ఆల్కహాల్, మళ్ళీ ఆల్కహాలే. ఆల్కహాల్ కంటైనింగ్ పిరిడిన్ ఇస్ కాల్డ్. ప్యూర్ ఆల్కహాల్, 100% ఆల్కహాల్ ని అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటారు. దాన్ని చాలా మంది కన్జంప్షన్ కు వాడతారు, అంటే డ్రింకింగ్ కు వాడతారు. ఈవినింగ్ అవుతూనే ఆల్కహాల్ తాగుతుంటారుగా, లైక్ చాలా మంది అలా ఆల్కహాల్ ను కన్జంప్షన్ కు వాడుతున్నప్పుడు దాన్ని మేడ్ అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్, అంటే తాగడానికి పనికి రాకుండా చేయడానికి, అంటే అన్ప్లెజెంట్ ఓడర్,
అర్థమవుతుందా? అన్ప్లెజెంట్ ఓడర్, అలాగే టేస్ట్ కూడా అన్ప్లెజెంట్ టేస్ట్, అలాగే చిన్న చిన్న హెడేకు, వామిటింగ్, నాజియా, ఓకేనా, ఇలా కొన్ని అన్హెల్దీ సిమ్టమ్స్ రావడానికి, అంటే దాని మీద ఇంట్రెస్ట్ పోగొట్టడానికి, నథింగ్ బట్ మేడ్ అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్, తాగడానికి పనికిరాదు అనేలాగా చేయడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తుంటాం. సో అలా యాడ్ చేస్తే వచ్చేదాన్నే డీనేచర్డ్ స్పిరిట్ లేదా డీనేచర్డ్ ఆల్కహాల్ అంటారు. సో ఇక్కడ ఏం అడుగుతున్నాం? ఇథైల్ ఆల్కహాల్ కంటైనింగ్ పిరిడిన్ ఇస్ కాల్డ్. యాక్చువల్గా ఇథైల్ ఆల్కహాల్ 9.5% మిథైల్ ఆల్కహాల్, 5% పిరిడిన్ యాడ్ చేస్తాడు. యాక్చువల్గా అయితే 9.5% మిథైల్ ఆల్కహాల్, 0.5% పిరిడిన్ యాడ్ చేస్తే దెన్ ద ఆల్కహాల్ ఇస్ కాల్డ్ డీనేచర్డ్ ఆల్కహాల్, ఓకేనా, ఆర్ డీనాచురేటెడ్ ఆల్కహాల్, ఎలా అయినా చెప్పొచ్చు. అంటే దాని న్యాచురల్ యాక్టివిటీ లాస్ అవుతుంది. ఓకే, దెన్ ద గ్యాస్ ఎవాల్వ్డ్ ఇన్ ఫర్మెంటేషన్ ఈజ్. ఫర్మెంటేషన్ ప్రాసెస్ లో ఏ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది చూద్దాం. షుగర్ కేన్ జ్యూస్ నుంచి మనం తీసుకొచ్చేది సుక్రోజ్, C12H22O11. దీనికి వాటర్ యాడ్ చేసి ఇన్వర్టేజ్ అనేటువంటి ఎంజైమ్ యాడ్ చేస్తే ఇది ఏమిస్తుందంటే C6H12O6 ప్లస్ C6H12O6. సో ఫస్ట్ ఏమో గ్లూకోజ్, రెండోది ఏమో ఫ్రక్టోజ్. గ్లూకోజ్ ఫ్రక్టోజ్ రెండు కాంపౌండ్స్ గా డిసోసియేట్ అవుతుంది మన సుక్రోజ్. తర్వాత ఈ గ్లూకోజ్ మాత్రమే జైమేజ్ అనే ఎంజైమ్ యాడ్ చేస్తే ఇథైల్ ఆల్కహాల్ గా మార్చేస్తుంది గ్లూకోజ్ ని. 2 మాలిక్యూల్ C2H5OH వస్తుంది ప్లస్ 2 మాలిక్యూల్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. బబుల్స్ లాగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది ఇక్కడ? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో డ్యూరింగ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద గ్యాస్ రిలీజ్డ్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఆన్సర్ ఏంటి? SO2, CO2, N2O2. సో ద ఆన్సర్ ఈజ్ CO2, సెకండ్ ఆప్షన్. ఓకేనా? సో ద గ్యాస్ ఎవాల్వ్డ్ ఇన్ ఫర్మెంటేషన్. ఇప్పుడు ఫర్మెంటేషన్ పై నీ క్వశ్చన్లు అడిగాడు. ఇక్కడే కార్బన్ డైఆక్సైడ్ ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది అన్నాడు. ఫర్మెంటేషన్ లో ఎవరిని ప్రిపేర్ చేస్తామన్నాడు. దేని నుంచి ఫర్మెంటేషన్ లో ఆల్కహాల్ ప్రిపేర్ చేస్తామన్నాడు. ఓకేనా? దెన్ లాండ్రీ సోప్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద న్యూట్రలైజేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ విత్ ద ఫాలోయింగ్ వేస్. లాండ్రీ సోప్ అంటే కొంచెం గట్టిగా ఉంటుంది, హార్డ్ సోప్. ట్రిప్లెక్స్ సోప్, అవాకయారా, టీవీలో యాడ్ వస్తుంటుందిగా. ఓకేనా? సో ఏంటి? టైడ్, అవాకయారా, ట్రిప్లెక్స్ సోప్, సంస్కారవంతమైన సోపు, ఇలాంటి యాడ్స్ వస్తుంటాయి. హార్డ్గా ఉంటాయి ఆ సోపు. ఆ సోపు మనం వాడమన్నా. మనం వాడే సోపు సంతూర్, నేనా మమ్మీ, రెక్సోనా, తాకుతూ ఉండిపోతారు, బ్యాటరీ అయిపోయిందని యాడ్లు వస్తుంటాయే అవి. సో అలాంటి సాఫ్ట్ సోప్ను మనం యూజ్ చేస్తాం. సాఫ్ట్ సోప్ కావాలంటే మనం వేసేటువంటి బేస్ ఎవరు అంటే పొటాషియం హైడ్రాక్సైడ్. అంటే మనం వాడే టాయిలెట్ సోప్లో పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. మరి లాండ్రీ సోప్ కొంచెం హార్డ్గా ఉంటుందిగా, అందులో సోడియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. అంటే మనం సోప్ మేకింగ్ లో సోడియం హైడ్రాక్సైడ్ బేస్ ను వాడితే హార్డ్ సోప్ వస్తుంది, అంటే లాండ్రీ సోప్. పొటాషియం హైడ్రాక్సైడ్ వాడితే మనం యూజ్ చేసే టాయిలెట్ సోప్ వస్తుంది. ఓకేనా? సరే, క్వశ్చన్ ఏంటి? లాండ్రీ సోప్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద న్యూట్రలైజేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ విత్ ద ఫాలోయింగ్ బేస్. లాండ్రీ సోప్ కావాలి. లాండ్రీ సోప్ అంటే హార్డ్ సోప్ కావాలి. హార్డ్ సోప్ ఎవరు ఇస్తారు ఇక్కడ? సోడియం హైడ్రాక్సైడ్ ఇస్తుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ నెంబర్ 4, సోడియం హైడ్రాక్సైడ్. ఓకే, ఇక్కడ బ్రాకెట్ పెట్టలేదు. సో 4th ఆప్షన్ డన్. ఓకే, మరికొన్ని ఉన్నాయి చూద్దాం. ఓకే, ఇంకొక 5 ఉన్నాయన్నా, ఇక్కడ క్లోజ్ అయిపోతాయి చూద్దాం. 38 ఆయిల్స్ ఆన్ హైడ్రోజినేషన్ గివ్. ఆయిల్ కి హైడ్రోజన్ యాడ్ చేద్దాం, అది కూడా నికెల్ క్యాటలిస్ట్ ప్రెజెన్స్ లో, అప్పుడు ఏమొస్తుంది అంటాడు. ఆయిల్స్ ఆర్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ ఆన్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ క్యాటలిస్ట్ గివ్స్ సాచురేటెడ్ ఫ్యాట్. సో ఏమొస్తుందంటే సాచురేటెడ్ ఫ్యాట్. దీన్ని డాల్డా లేదా వనస్పతి అని కూడా అంటారు. సో ఆన్సర్ ఏంటి? సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కాదు, అన్సాచురేటెడ్ అస్సలు కాదు, అన్సాచురేటెడ్ కాదు, ఫ్యాట్. సో ఆన్సర్
ఫ్యాట్స్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 4 ఫ్యాట్ లేదా సాచురేటెడ్ ఫ్యాట్ అని ఉండాలి. ద కాంపౌండ్స్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద లిక్విడ్ స్టేట్ అట్ రూమ్ టెంపరేచర్ ఆర్, రూమ్ టెంపరేచర్ దగ్గర అంటే నార్మల్ మన రూమ్ టెంపరేచర్ దగ్గర లేదా 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర లిక్విడ్ స్టేట్ లో ఎవరు ఉంటారు? డిటర్జెంట్స్ లిక్విడ్ స్టేట్ లో ఉంటాయా? ఉండవుగా. ట్రిపుల్ ఎక్స్ సోపు, రిన్ బార్ డిటర్జెంట్స్ కదా ఇవి, సాలిడ్స్. సోప్ మామూలు మనం వాడే సోప్ సాలిడ్. ఫ్యాట్ డాల్డా వనస్పతి సాలిడ్. ఎవరు ఉంటారు ఇంకా లిక్విడ్ స్టేట్ లో? ఆయిల్స్. ఓకేనా? సో ఆప్షన్ నంబర్ 1 ఆయిల్స్. సోప్స్ ఆర్ జనరల్లీ సోప్స్ ఏంటి? ట్రై ఎస్టర్స్ ఆఫ్ గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇట్స్ ఎ స్టేట్మెంట్. సో సోప్స్ ఆర్ నథింగ్ బట్ ట్రై ఎస్టర్స్ ఆఫ్ గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్. సో ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా? డాల్డా ఈజ్ డాల్డా లేదా సాచురేటెడ్ ఫ్యాట్ లేదా వనస్పతి అంటాం. ఎవరది? డాల్డా ఈజ్ ఏ సాచురేటెడ్ ఫ్యాట్. సో సాచురేటెడ్ ఫ్యాట్. సో సెకండ్ ఆప్షన్ సాచురేటెడ్ ఫ్యాట్ అంటారు. ఓకేనా? లేదా వనస్పతి అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ ద ఫార్ములా ఫర్ స్టీరిక్ యాసిడ్. స్టీరిక్ యాసిడ్ ఫార్ములా కావాలి. ఇక్కడ C17H33COOH ను ఓలిక్ యాసిడ్ అంటారు. ఏమంటారు? ఓలిక్ యాసిడ్. C12H22O11 ని స్టార్చ్ అంటారు. ఓకేనా? C2H5OH ని ఇథైల్ ఆల్కహాల్ లేదా ఇథనోల్ అంటారు. ఇంకా మిగిలింది ఎవరు? C17H35COOH. దిస్ ఈస్ కాల్డ్ ఏంటిది? స్టీరిక్ యాసిడ్ ఫార్ములా. సో ఆప్షన్ నంబర్ 2 స్టీరిక్ యాసిడ్. సో ఇక్కడతో 43 క్వశ్చన్స్ ఉన్నాయన, అందులో ఒక క్వశ్చన్ రిపీట్ అయింది కాబట్టి 42 క్వశ్చన్స్ రాస్తాం మనం. ఇవి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ లో ప్రీవియస్లీ ఆస్క్డ్ పాలిసెట్ అండ్ ఏపీఆర్జెసి క్వశ్చన్స్. వీటిని గమనిస్తే 42 క్వశ్చన్స్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎలాంటివి అడిగాడని. అన్ని కంటెంట్స్ ను కవర్ చేస్తున్నాడు ఈ చాప్టర్ లో. ఇక్కడ అడుగుతున్నాడు అనే దానికి లేదు. నామెన్క్లేచర్ లో రూట్ వర్డ్లు, ప్రిఫిక్స్లు, సఫిక్స్ల పైన అడిగాడు. దాని తర్వాత ఆయిల్స్, ఫ్యాట్స్ పైన అడుగుతున్నాడు. ఆల్కహాల్ పైన అడిగాడు. వినిగర్ పైన అడిగాడు, అదే అసిటిక్ యాసిడ్ పైన అడిగాడు. తర్వాత స్టార్టింగ్ లో కార్బన్ అల్లోట్రోప్స్ పైన అడుగుతున్నాడు. ప్రతి టాపిక్ కవర్ చేశాడు. ఈ చాప్టర్ మాత్రం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి. ప్రతి కాన్సెప్ట్ పైన క్వశ్చన్ ఉంది. అయితే పెద్ద డెప్త్గా ఏం అడగట్లేదు. మన కాన్సెప్ట్ బాగా ఐడియా ఉంటే, క్లియర్గా సినాప్సిస్ బాగా చదువుకుంటే చాలు, ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. ఇవి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా? బాగా వీడియోస్ చూడండి. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడో ఒక క్లారిటీ తీసుకొని వాటిపైన ఎక్కువగా ప్రాక్టీస్ చేసి మంచి స్కోర్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి, వీలుగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతే కాదు, మనకు కేవలం పాలిసెట్టే కాదు, మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి రిలేటెడ్గా టాప్ క్వశ్చన్స్ ఉన్నాయి. టాప్ అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 30+ క్వశ్చన్స్ ఉన్నాయి. టైటిల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ టాప్ క్వశ్చన్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ టాప్ క్వశ్చన్స్ అని ఉంటాయి. అందులోకి వెళ్ళిపోతే మీకు కావాల్సిన ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ అన్ని దొరుకుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ లేదా గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? మీరు పాలిటెక్నిక్ డిప్లొమాలో చేరినా అందులో కెమిస్ట్రీ ఉంటుంది. దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మన ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్స్ లో ఉంటాయి. సిలబస్ కొంచెం ప్యారలల్ గానే ఉంటుంది కాబట్టి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే.